ఈరోజు నేను ప్రైమర్క్ వెళ్ళబోతున్నాను. ఇది నా ఫస్ట్ టైం విజిట్ అనుకోవచ్చు. అండ్ అక్కడ ఎలా ఉన్నాయి అండ్ నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందో నేను మీకు షేర్ చేస్తాను. లెట్స్ గో. అండ్ బిఫోర్ దట్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్కీ లవ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ బస్సెస్ అన్నీ క్యాష్ ఫ్రీ, అంటే మన దగ్గర ఆయిస్టర్ కార్డ్ అని ఒకటి ఉంటుంది. అలాగే కాంటాక్ట్లెస్ పేమెంట్స్ ఇలా చాలా ఉంటాయి, వాటితోనే ట్యాప్ చేయాలన్నమాట. ఇప్పుడైతే మేము ఆన్ ది వే టు ఇల్ఫర్డ్. ఇక్కడ నుంచి మాకు అరౌండ్ ఒక 10 to 15 మినిట్స్లో వెళ్ళిపోతాము, అంటే 4 to 5 స్టాప్స్ అంతే మాకు. ఇప్పుడైతే బస్ దిగేసి అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఆపోజిట్లో చూస్తున్నారు కదా, ఇది ఎక్స్చేంజ్ షాపింగ్ మాల్. ఇందులో వచ్చేసి 90+ స్టోర్స్ అలా ఉంటాయి. మాకైతే దగ్గరలో ఇది ఒకటే ఉంది ఇల్ఫర్డ్లో. నేనైతే అప్పుడప్పుడు మా హస్బెండ్ ఆఫీస్ అయిపోయే టైంకి ఇక్కడికి వస్తూ ఉంటాను, అంటే కొంచెం టైంపాస్ చేసి అలా వెళ్ళొచ్చు అని చెప్పి. ఇదంతా కూడా హై స్ట్రీట్, అంటే ఇలా ప్రతి ఏరియాకి ఒక హై స్ట్రీట్ ఉంటుంది. అండ్ ఇక్కడ అంటే బ్యాంక్స్ కానీ, లేకపోతే షాపింగ్ ప్లేసెస్ కానీ, ఫుడ్ కోర్ట్స్ కానీ, గ్రాసరీస్ కానీ, ఇలా రకరకాలుగా అన్నీ ఉంటాయి. అంటే దొరకని ఐటమ్ అంటూ ఏది ఉండదన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఏరియాలో రెంట్స్ కూడా చాలా కాస్ట్లీ. అమ్మయ్య, ఇప్పుడైతే జనాలు ఎక్కువ లేరనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ 1:30 ఆ టైంలో వచ్చాం కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే లోపలికి వెళ్ళిన వెంటనే నాకు అన్నీ మ్యాక్సిమం నచ్చేసాయి. సో పిచ్చి పిచ్చివి అన్నీ తీసుకొని బ్యాగ్లో నింపేసుకున్నాను, అంటే బిల్ వేసుకునే టైంకి చూసుకుందాంలే అని. కానీ లాస్ట్కి ఏమైందంటే, అంటే ట్రయల్ లేదు బేసిక్గా. సో మళ్ళీ పైకి వెళ్ళి అన్నీ చూసుకుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, జనరల్లీ ఇండియాలో నాకు మీడియం సైజ్, ఇక్కడ స్మాల్ అనమాట. నాకు నచ్చిన ఒక ఆప్షన్ ఏంటంటే, ఒకవేళ మనకి ఏదైనా నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేసి మనీ క్రెడిట్ చేయించుకోవచ్చు అనమాట. సో అదొక ధైర్యంతో నేను యాక్చువల్లీ షాపింగ్ చేశాను, ఎందుకంటే సైజులు కూడా పెద్దగా తెలియదు అండ్ ట్రయల్స్ కూడా లేవు కాబట్టి. ఇందులో క్రాప్ టాప్స్ చాలా బాగున్నాయి. అంటే ఇక్కడ వాళ్ళు ఇలానే వేసుకుంటారు, కానీ మనకైతే బేసిక్గా శారీస్ మీద పేరప్ చేసుకోవడానికి అయితే బ్లౌజెస్ లాగా యూస్ చేసుకోవచ్చు. అలాంటివి రకరకాలుగా ఉన్నాయన్నమాట. అది కూడా 4 నుంచి 7 పౌండ్స్ అలా ఆ మధ్యలో ఉన్నాయి. No, it's looking good. బాగుంది. ఇంకా ఒక చోట పెద్దదిగా ఉంది, ఒక సైడ్ చిన్నదిగా ఉంది. వచ్చిన కొత్తలో అందరు చాలామంది ఇలాంటి జాకెట్సే వేసుకున్నారు. సో అప్పుడే అనుకున్నాను, అంటే ఇంత స్టైల్గా ఉన్నాయి ఏంటి జాకెట్స్ అని చెప్పి. బట్ నేను కూడా అప్పుడు లాక్డౌన్ ఉన్నింది కదా, ట్రై చేసా కానీ నాకు ఎక్కడ దొరకలేదు. బట్ ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది అవన్నీ ప్రైమార్క్లోవే అని. కానీ జాకెట్స్ విషయానికి వస్తే అంత క్వాలిటీ ఏమి ఉండవు, అంటే అంత లైఫ్ రాదనమాట ప్రైమార్క్వి. నాకు తెలిసినంతవరకు అయితే క్లాత్ చూడంగానే నాకు అర్థమైంది. Price of this one actually is okay. జివామీలో షాపింగ్ చేసే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ నైట్ డ్రెస్సెస్ కూడా తెలిసి ఉండొచ్చు. నేను అప్పుడైతే 1800 అలా పెట్టి పెయిర్ తీసుకున్నాను, టాప్ అండ్ బాటమ్. కానీ ఇక్కడ సేమ్ క్లాత్ అలానే ఉంది, బట్ ఇవి వచ్చేసి 8 పౌండ్స్ అనమాట. నాకు అదే అర్థం కాలేదు, అంటే క్లాత్ కూడా నాకు అదే సేమ్ అనిపించింది. ఈ బాత్రోబ్ చూసారా, 6 పౌండ్స్ అంట, 600 రూపీస్. కానీ అంత క్లాత్ ఏం నాకు నచ్చలేదు. అండ్ ఇవన్నీ కూడా 9 పౌండ్స్ వచ్చేసి టాప్, 9 పౌండ్స్ బాటమ్ అనమాట. సో మ్యాక్సిమం ఇక్కడ వాళ్ళందరూ ఇలానే వేసుకుంటారు. ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా పౌచెస్ కానీ, మేకప్ ఐటమ్స్ కానీ, మేకప్ కిట్ బ్యాగ్స్ అన్నీ కూడా 1 to 2 పౌండ్స్ అలా ఆ రేంజ్లో ఉన్నాయి.
నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఈ వీడియోస్ అన్నీ చూసి ఏమైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా నాకు పింక్ చేయండి. నేను ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు మాత్రం తీసుకొస్తాను. బికాజ్ చాలా క్యూట్ అనిపించాయి అనమాట. ఇండియాలో కంటే కూడా చాలా బాగున్నాయి ఇలాంటివి తీసుకోవాలంటే. గెస్ ఎంత అయిందనుకున్నా? Just now 100 pounds అంటే మళ్ళీ 100 ఓకే, బట్ 200 అంటే అవునా కదా? చెప్పు అవునా కదా? I've got a shopper bag, so those bits can probably go in the shopper. Okay. Just leave it. ఫైనల్లీ ప్రైమార్క్లో షాపింగ్ అయిపోయి నెక్స్ట్ మేము ఎక్స్చేంజ్ మాల్కి వచ్చామన్నమాట. అంటే కాసేపు టైంపాస్ చేసి అలా కాఫీ ఏమైనా తాగేసి వెళ్దామని చెప్పి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లవ్. మార్నింగ్ చెప్పాను కదా మేము ప్రైమార్కి వెళ్తున్నామని చెప్పి, అండ్ మేము షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాం అనమాట. ఇప్పుడు మేము ఏమేమి కొన్నామో చూపిస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను రీజనబుల్ అని చెప్పాను కదా, సో నిజంగానే చాలా రీజనబుల్ ఉన్నాయి. అంటే లైక్ ఒక 2 pounds 3 pounds కి కూడా మంచి మంచి టాప్స్ వస్తున్నాయి అనమాట. అదే ఇండియన్ కరెన్సీలో లైక్ 200-300 కి కూడా మంచి టాప్స్ ఉన్నాయి. సో మాకు రీసెంట్గా 5 months బ్యాక్ మ్యారేజ్ అయ్యింది. అండ్ ఆల్సో నేను ఆల్రెడీ ఈ కంట్రీకి వచ్చే ముందు ఆమెకి చెప్పాను, అంటే ప్రొడక్ట్స్ అని కూడా అక్కడ కూడా కొద్దిగా తక్కువ ఉంటాయి కాస్ట్ అంటే, బట్ ఆమె నమ్మలేదు. అంటే అన్ని ఆల్మోస్ట్ ఇండియాలోనే మొత్తం షాపింగ్ చేసింది ఇక్కడికి వచ్చే ముందు. బట్ ఇక్కడికి వచ్చాక ఇది ఎస్పెషలీ టుడే ఆమె ప్రైమార్కిలో తీసుకెళ్ళాక చాలా షాక్ అయ్యింది. ఆ రోజు అనవసరంగా ఎందుకు అంత లగేజ్ అక్కడి నుంచి తీసుకొచ్చాము, ఇక్కడే మంచి క్వాలిటీలో తక్కువ ప్రైస్లో, ఎస్పెషల్లీ ఇండియాతో పోలిస్తే చాలా తక్కువ ప్రైస్ అండ్ క్వాలిటీ కూడా బాగున్నాయి. ప్రైమార్క్ తీసుకెళ్ళాక అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ చూసాక అసలు ఇంకా 1 minute కూడా ఆగలేదు అసలు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నీ తీసుకుంటుందని. సడన్గా ఏది దొరికిందో అది తీసుకునేసింది. ఎంత ఖర్చు పెట్టా? ఖర్చు పెట్టిందంటే మేము ఇండియాతో పోలిస్తే మనం ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ చూసుకుంటే జస్ట్ ఆమె షాపింగ్ చేసింది జస్ట్ అరౌండ్ 150 pounds. ఇట్ ఈస్ ఈక్వల్ టు 50,000 రూపీస్. 15 ఓకే. సో నేను మాత్రం టుడే ఏం షాపింగ్ చేయలేదు. బట్ ఏమైనా షాపింగ్ చేశాను, బట్ లిటిల్ బిట్ నా, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చేస్తాననేసి. బట్ ఆమె ఫోర్స్ చేసింది, ఓకే షార్ట్స్ క్వాలిటీ ఉన్నాయి, సో తక్కువ కాస్ట్ ఉన్నాయి, సో తీసుకో అనేసి. సో జస్ట్ నేను ఒక 4 షార్ట్స్ షాపింగ్ చేశాను. ఓకే, మనం ఈరోజు ఏం షాపింగ్ చేస్తుందో డిస్కస్ చేద్దాం. సో నేను కాదు, ఒకసారి ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది. తను షాపింగ్ చేయలేదు అంటున్నాడు కదా, అందుకని ఫస్ట్ తను ఏం షాపింగ్ చేశాడో చూపిస్తాను. 4 షార్ట్స్ తీసుకున్నాడు. ఆల్రెడీ ఒక షార్ట్ వేసేసుకున్నాడు అనమాట. ఇంకొక 3 షార్ట్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఒక్కొక్క షార్ట్ నాకేంటి 6 అని చెప్పావు, ఇక్కడ ఏమో 9 pounds అండి. అవునా, నేను 6 pounds అనుకున్నాను. యా, ఇలా షార్ట్స్ ఒక 3 తీసుకున్నాడు అనమాట. ఈ షార్ట్ 6 pounds, యా అంటే 9 pounds, బట్ ఆఫర్ లో 6 pounds. అబ్బా, ఐ థింక్ కవరింగ్. ఇది వచ్చేసి 5 pounds. సో ఇలా 3 షార్ట్స్ తీసుకున్నాడు. నేను ఇదే షార్ట్స్ ఇండియాలో మ్యాక్స్ లో షాపింగ్ చేశాను. బట్ ఈచ్ షార్ట్ కాస్ట్ అరౌండ్ 2,000 రూపీస్, అంటే ఈక్వల్ టు 20 pounds. బట్ సేమ్ క్వాలిటీ. బట్ అదే క్వాలిటీ ఇక్కడ షార్ట్స్ మాత్రం జస్ట్ ఈవెన్ 6 pounds ఉంది, అంటే ఈక్వల్ టు 600. ఓ, సో ఇంకా నేను కొన్ని టాప్స్ కూడా తీసుకున్నాను అనమాట. వచ్చేసి ఫస్ట్ది ఇది నార్మల్. ఇండియాలో కూడా నేను ఇలాంటి టాప్స్ చాలానే చూసాను. ఇది నార్మల్ ఉంటుంది అండ్ క్లాత్ మాత్రం చాలా స్పాంజ్ లా ఉంది. ఇది వచ్చేసి నాకు 3 pounds పడింది. ఐ మీన్ 3 pounds అని తెలుసు, 3 pounds కాదు యాక్చువల్లీ, 3.50. ఓకే, ఫైన్. యా, సో అంటే మన కరెన్సీలో ఎంత, 350 రూపీస్. యా, 350 రూపీస్కి ఈ టాప్ అనమాట. ఇంకొకటి ఇదే టాప్ నా దగ్గర రెడ్ కలర్ ఉండింది ఇండియాలో. అది వచ్చేసి నేను 1200 పెట్టి తీసుకున్నాను సెంట్రల్లో. కానీ సేమ్ టాప్, సేమ్ క్లాత్, సేమ్ టాప్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 5 pounds, అంటే 500 రూపీస్ అనమాట. ఇది కాలర్ ఉంటుంది ఇలా, క్లోజ్డ్ కాలర్, ఓన్లీ నెక్కి అండ్ ఫుల్ హ్యాండ్స్. ఇది జీన్స్ మీద కానీ లేకపోతే ఏదైనా స్కర్ట్స్ కానీ లేకపోతే పెలాజోస్ వేసుకున్నప్పుడు బాగుంటుందని చెప్పి ఇది తీసుకున్నాను.
ఇలా ఒక పింక్ తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి నాకు 5 poundsకి వచ్చిందనమాట. అండ్ అలానే ఇంకొక టాప్ కూడా తీసుకున్నా. ఇది చూస్తున్నారు కదా, ఫుల్ రౌండ్ నెక్ అండ్ ఇక్కడ లాస్ట్కి చూసారా ఇలా ఉంటుంది. ఇది కూడా స్పాంజ్ లానే ఉంది, బయటకి వేసుకెళ్ళడానికి బాగుంటుందని చెప్పి ఇలా ఒక టాప్ తీసుకున్నాను. అండ్ ఇది బ్లాక్ కలర్ ఇక్కడ వాళ్ళు డైరెక్ట్ ఇలానే వేసుకుంటారు, బట్ ఇది నేను ఎందుకు తీసుకున్నాను అంటే శారీస్ మీదకి పేరప్ చేద్దామని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి వీ నెక్ వచ్చింది, అంటే ఫ్రంట్ బ్యాక్. సో ఏదన్నా అంటే ట్రాన్స్పరెంట్ శారీస్ లేకుండా చూసుకొని అలా అలా ఏమన్నా ఉంటే పేరప్ చేసుకుందామని ఇలా బ్లాక్ షైనీ. అండ్ ఇది వచ్చేసి 6 pounds అనమాట, అంటే 600 rupees. క్లాత్ మాత్రం చాలా బాగుంది అసలు. సో ఇది అండ్ ఇంకొక టాప్, ఇది సో పార్టీ వేర్కి చాలా బాగుంటుంది ఇది ఎస్పెషలీ. యా ఇది వచ్చేసి రెడ్ కలర్ హార్ట్స్ వచ్చాయి విత్ వైట్. ఇది ట్రాన్స్పరెంట్ ఉంది కానీ ఇది లోపల ఏదైనా లైక్ వైట్ కలర్ కానీ లేకపోతే రెడ్ కానీ బ్లాక్ కానీ ఇలా లోపల ఏదైనా పెట్టికోట్ టైప్ వేసుకొని పైన ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది జీన్స్ మీదకి, అందుకని చెప్పి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి 4 pounds. యా 4 pounds, జస్ట్ 4 pounds. అంటే అలా కాదు, సో ఇండియాతో కంపేర్ చేస్తే అసలు ఈవెన్ వీ డెంట్ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ. అండ్ ఎస్పెషలీ లాక్డౌన్ తర్వాత మేము ఇంత తక్కువ ప్రైస్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ క్వాలిటీ బాగున్నాయి, ఈవెన్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అందుకే అసలు ఈరోజు అసలు ఈవెన్ 30 minutes మేము క్యూలోనే ఉన్నాం ఈరోజు షాపింగ్ చేయడానికి. అండ్ నేను ఒక ఆల్రెడీ క్యూట్ డ్రెస్ తీసుకున్నాను అనమాట. ఇది నైట్ వేసుకోవడానికో కాదో తెలీదు, అక్కడ చాలా బాగుంది, బట్ సపరేట్గానే కొనుక్కోవాలన్నమాట. యా సారీ. సో ఇది చూస్తున్నారు కదా ప్యాంట్, ఇది ఇలా లాస్ట్కి ఎలాస్టిక్ వచ్చింది, బట్ నాకు తెలిసి నాకు లూజ్ అవుతుంది అనుకుంటా. ఇలా నాట్స్ కూడా వచ్చాయి. దీనికి నేను మళ్ళీ సపరేట్గా అక్కడ టాప్ కూడా ఉంది సేమ్ కలర్. సో ఇలా వచ్చింది. ఇది నైట్ వేర్కి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు ప్యాంట్ 9 poundsకి వచ్చింది అండ్ టాప్ కూడా 9 pounds వచ్చింది అనమాట. అంటే ఓవరాల్ 18 poundsకి, అంటే ఆల్మోస్ట్ మన కరెన్సీలో 1800. నేను ఇలాంటివి జివామీలో చూశాను, బట్ వచ్చేసి నాకు 4000 ఆ రేంజ్లో చూపించారనమాట. సో అందుకని చెప్పి నాకు ఇక్కడ వర్త్ అనిపించి తీసుకున్నాను. అండ్ గాక్స్ తీసుకున్నా ఒకటి. యాక్చువల్లీ ఇది అంత బ్రాండెడ్ గాక్స్ ఏం కాదు, బట్ ప్రైమర్ గాక్స్ అనమాట. భలే క్యూట్గా ఉన్నాయి కదా అని చెప్పి ఒకటి తీసుకున్నా. బాగుందా? 3 pounds, అందుకే తీసుకున్నా. సో ఊరికే ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు అలా ఎక్కడైనా పోతాయని చెప్పి అంత బ్రాండెడ్ ఏం కొనను, ఇవి జస్ట్ నార్మల్గా యూజ్ చేసుకుంటాను. అండ్ ఇలా ఒక జగ్గిన్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా క్లాత్ మాత్రం చాలా ఇలా స్పాంజ్ లా ఉంది. సో ఎలాస్టిక్ కూడా. ఇది వచ్చేసి నాకు ఎంత పడింది ఇది? ఇది కూడా ఎస్పెషల్లీ ఇది వర్కౌట్స్ కానీ లేదంటే సమ్మర్ లో కానీ చాలా బాగుంటాయి ఇవి. యా ఇక్కడ సమ్మర్ లో వేసుకుంటే చాలా బాగుంటాయి. మేకప్ కిట్ తీసుకున్నావు కదా, ఎక్కడ ఉంది? మేకప్ కిట్ కాదు, మేకప్ జస్ట్ బ్యాగ్ తీసుకున్నా అంతే. నాట్ బ్యాగ్, మేకప్ కిట్, మేకప్ బాక్స్. ఓకే యా మేకప్ బాక్స్. ఇంకొకటి స్లింగ్ బ్యాగ్ తీసుకున్నాను. ఇది చూసారు ఎంత క్యూట్ ఉందో. ఈ మధ్య ఈ బ్యాగ్స్ చాలా కొంటున్నాను. అండ్ ఇలా కాకపోతే దీనికి ఒక ప్రాబ్లం ఏంటంటే జిప్ లేదు, జస్ట్ డైరెక్ట్ ఇలా ఇచ్చేసారనమాట. అండ్ ఇది నచ్చింది. ఆ కాస్ట్ లో ఇంకా అన్ని కలర్ రావాలంటే ఎలా చెప్పు? ఓకేలే. అండ్ నాకు ఇది నచ్చి తీసుకున్నాను, ఇలా ఇలా పట్టుకొని వెళ్ళొచ్చు అని చెప్పి. కానీ బాగుంది కదా. అండ్ ఇది వచ్చేసి నాకు 6 poundsకి వచ్చింది. యా 6 pounds, కానీ వర్తబుల్ 6 pounds. అంటే క్లాత్ కూడా చాలా బాగుంది ఇది. చాలా బెస్ట్ 6 pounds అంటే. సో మేకప్ బాక్స్ అన్నారు కదా, ఇది మేకప్ బాక్స్ అని కాదు, ఏమన్నా పెట్టుకోవచ్చు. నేను ఎందుకు తీసుకున్నాను అని అంటే అన్ని పిచ్చి పిచ్చిగా పడేస్తున్నాను ఎక్కడ పడితే అక్కడ. సో ఇలా ఒకటి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి అందులో కనిపించేలా తీసుకున్నాను, ట్రాన్స్పరెంట్ ఉండేలాగా. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నాకు 10 pounds, అంటే 1000 rupees అనమాట. అందులో ఇది ఒకటే కాకుండా లోపల 2 bags ఇచ్చారని చెప్పి తీసుకున్నాను.
జిప్ ఓపెన్ చేస్తే ఇక్కడ మళ్ళీ లోపల ఇంకో 2 బ్యాగ్స్ ఉన్నాయి, ఐ మీన్ 2 పౌచెస్ ఉన్నాయి. ఇదేంటి రావట్లేదు? మేబీ అలాగే సెట్ చేస్తారా ఇన్సైడ్? లేదు, ఎలా సెట్ చేస్తారు? ఇది తీయాలి ఆబ్వియస్లీ. తీ పట్టుకో. Oh my God. అది నువ్వు జిప్ ఓపెన్ చేస్తే క్లారిటీ వస్తుంది. నో లేదు, దానికి దీనికి యాక్చువల్లీ అటాచ్ చేసి పెట్టారు అందుకే. ఓకే. సిజర్ లేదా? అంతే, ఇదేమి. సో ఇలా ఒక పౌచ్, ఇదొక చిన్న పౌచ్, ఇలా మొత్తం 3 వచ్చాయని చెప్పి. అండ్ ఇయర్ రింగ్స్ కి కానీ లేకపోతే మేకప్ బాక్స్ కానీ. ఏంటంత పోజ్ ఇస్తున్నావు? అమ్మో, మరీ అంత అందంగా లేదు కానీ ఇక్కడ పోజ్ ఇవ్వడానికి. లేకపోతే ఏదైనా స్ట్రైట్నర్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు అని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట. అండ్ వర్తబుల్ అనిపించింది 3 పీస్ ఇది. సో ఇంకేమైనా తీసుకున్నామా? మరి నీకు చాలా ఇష్టమైన నీ బొమ్మ వచ్చిపోయా యాక్చువల్లీ ఇక్కడ పెట్టాను కదా, ఇదొక బొమ్మ. యాక్చువల్లీ ఇలాంటి బొమ్మలు ఇండియాలో నేను ఉన్నప్పుడు చాలా చాలా అడిగింది తీసేయమని. నేను ఒకసారి కూడా తీసేయలేదు. బికాస్ ఏ బొమ్మ చూసినా మినిమం కాస్ట్ అనేది అక్కడ అట్లీస్ట్ అయినా కూడా 1000 రూపీస్ మినిమం అనేది ఉంటుంది కాస్ట్. బట్ ఇప్పుడు ఎందుకు కొని ఇచ్చారంటే ఇది 1 పౌండ్ అనమాట, అంటే 100 రూపీస్. అది చూసాక ఆమె షాక్ అయింది. యాక్చువల్లీ 100 రూపీస్ అంటే యాక్చువల్లీ ఇది నేను ఎలో చేసి ఉంటే మాత్రం ఒక 5 or 6 తీసుకునేదాన్ని. కాకపోతే తిడతారేమో అని చెప్పి 2 తీసుకున్నాను. ఈసారి వెళ్ళినప్పుడు ఇది ఎక్కడైనా మాకు తగిలించుకోవడానికి బాగుంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు ఇంకొక 4 పట్టుకొచ్చుకుంటా. తిడతారా? సరిపోతాయా అలా ఊరికే వాల్ కి పెట్టుకోవడానికి. సో ఇంకేమైనా ఉన్నాయా? సో దిస్ ఇస్ ద ఓవరాల్ షాపింగ్ టుడే. సో మొత్తానికి ఇంతే చేసాము ఈరోజు షాపింగ్ అయితే. దానికే గోల చేశాడనమాట ఇంతసేపు ఆ షాపింగ్ అని చెప్పి. కానీ నాకంటే ఎక్కువ నువ్వే బాగా తిరిగావు నీ షాపింగ్ కి. అది ఎక్కువ షాపింగ్ చేయడం కన్నా వెయిటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. చాలా ఆఫర్స్ కూడా చాలా పెట్టారు. యాక్చువల్లీ కోవిడ్ తర్వాత ఓపెన్ చేశారు. సో ఇదండి ఈరోజు మా ప్రైమార్క్ షాపింగ్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? నెక్స్ట్ we are going to Oxford Street. Especially Central London lo, that is the best shopping place, especially most of the foreigners ఉన్న ఏరియా ఆక్స్ఫర్డ్ స్ట్రీట్. సో నెక్స్ట్ టైం అక్కడ తీసుకెళ్తాను. సో అక్కడ కొనిస్తావా లేదా? ఇంకో సర్ప్రైజ్ థింగ్స్ ఉంటాయి, చాలా సర్ప్రైజ్ థింగ్స్ ఉంటాయి ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ లో. సో సర్ప్రైజ్ థింగ్స్ నాకా వాళ్ళకా? ఎస్పెషల్లీ నీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ఫర్ యూ. ఈ బిస్కెట్లకి ఏం తక్కువ లేదు కానీ ఒకటి కొనిస్తే 10 సార్లు తిడతాను. ఓకే, సో లెట్స్ సీ ఆన్ ఆక్స్ఫర్డ్ స్ట్రీట్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లక్కీ లవ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆమెను కొద్దిగా ఎంకరేజ్ చేయండి. అంటే నాకు ఎక్కువ ఈ షాపింగ్ చేయడం కానీ ఎస్పెషల్లీ ఈ వీడియోస్ చేయడం కానీ అసలు ఏమి ఇష్టం ఉండదు. బట్ ఆమె మెయిన్ ఏం ఆమెకి యాక్చువల్లీ మూవీస్లో యాక్ట్ చేయడము. బట్ ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంతగా సపోర్ట్ చేయలేదు యాక్చువల్లీ యాక్టింగ్ కోసం. సో ఎస్పెషల్లీ మ్యారేజ్ అయిన తర్వాత నా మీద చాలా ఫోర్స్ చేస్తుంది. సో అందుకనేసి నేను ఓకే యూ కెన్ గో హెడ్ అని చెప్పాను. దేనికి? యాక్టింగ్ చేయడానికా? యాక్టింగ్ చేయడం కాదు, నీకు ఏది ఇష్టమైతే అది చేయమని చెప్పాను. సో అలాగే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసింది. సో చూసారు కదా, ఇలానే మాట్లాడుతూనే ఉంటాడు ఇంకా వదిలేస్తే. ఇక్కడతో వీడియోని నేను ఆపేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్కీ లవ్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కింద ఉన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం కమెంట్లో కమెంట్ చేయంగానే నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరు చెప్పండి. నేను ఒకవేళ నా వల్ల అవుతే మాత్రం నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. అంతేనా? సో దట్ ఈస్ టుడే ఓవరాల్ షాపింగ్ అట్ ప్రైమార్క్. బాయ్ చెప్పు. బాయ్, టేక్ కేర్.